అమెరికాలోని అన్నా జార్విస్ అనే ఒక సహోదరి తన తల్లి ప్రేమ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తన తల్లి అనారోగ్యంగా ఉన్న వారికి ప్రత్యేకమైన సేవలు చేసేదట. అలాగే యుద్ధంలో గాయపడిన వారికి ఎక్కువ పరిచర్య చేసేదట. అలా తన జీవితంలో ఇతరులకు కూడా తల్లి ప్రేమనేంటో తెలియజేసిన మాతృమూర్తిగా తన తల్లిని గుర్తించి, నాకు మాత్రమే కాదు నా తల్లి సేవలు చేసింది, నాపై మాత్రమే కాదు నా తల్లి నాపై ప్రేమ చూపించింది, నా కొరకు మాత్రమే కాదు నా తల్లి త్యాగం చేసింది, ఎందరికో తల్లిల తన ప్రేమను పంచింది అని తన తల్లిని గుర్తు చేసుకుంటూ 1908లో అమెరికాలో ఒక చర్చిలో ఒక ఆదివారం రోజు మనము తల్లుల ప్రేమను త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక రోజు కేటాయించుకుందాము అని ఆ చర్చి యొక్క పాస్టర్ గారిని కోరింది. ఆ చర్చి పెద్దలు పాస్టర్ గారు అంగీకరించి ఒక ప్రత్యేకమైన వేడుకగా దానిని జరుపుకున్నారు 1908లో అమెరికాలో. ఆ తరువాత అమెరికా అధ్యక్షునికి అందరి చేత ఉత్తరాలు రాయించేదట. ఒక ఉద్యమం లాగా అమెరికా అధ్యక్షుని యొక్క కార్యాలయానికి పంపించమని ఆమె ఒక ఉద్యమంలా చేసింది. అలా చేసిన తరువాత అమెరికా అధ్యక్షుడు ఇదొక ప్రజా ఉద్యమంలా భావించి 1914లో ప్రతి ఏటా మే నెల 2వ ఆదివారం నాడు దేశవ్యాప్తంగా ఈ వేడుక జరుపుకోవాలి అని ఒక ప్రకటన జారీ చేశాడు. అలా ఈ మదర్స్ డే అనేది జరుపుకోవడం అమెరికా దేశం అంతటా ప్రారంభమైంది. ఆ తరువాత ఈ అమెరికా దేశం నుండి మిగిలిన దేశాలకి ఇది వ్యాప్తి చెందింది.